చిరంజీవి అంటేనే డ్యాన్స్, చిరంజీవి అంటేనే ఫైట్, చిరంజీవి అంటేనే కామెడీ. ఈ 3 లేకపోతే చిరంజీవి కాదు అతను అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయనకి కూడా అలా చేయాలని లేదు, కొత్తగా చేయాలన్నా తప్పట్లేదు. ఉంది. ఆయనకుంది. ఆయన 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 100 సార్లు చెప్తే ఇప్పుడే మీరు నా చేత కొత్త సినిమా చేయిస్తారు. నాకు బోర్ కొట్టేసింది వెంకట్ టీవీ చేసి. ఆయనకుంది. హీ వాంట్స్ టు బ్రేక్ ద క్లీషే, బ్రేక్ ద రొటీన్, డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మేమేంటానంటే నేను ఒకరోజు అన్నా కూడా ఆయనతో, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు చేయకూడదు అన్నయ్య, బాక్స్ ఆఫీస్ సినిమాలు చేయాలి. ఏమో తెలియదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, స్వయం కృషి లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు ఎంత ఆత్మ సంతృప్తినిచ్చాయి యాజ్ అన్ యాక్టర్గా. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమయ్యాయి సార్? అవును సార్, కానీ డికేడ్కి ఒకటైనా ఫ్లాప్ అయినా పర్లేదు సార్, ఆడియన్స్కి కొంచెం సాటిస్ఫై అయిన సినిమాలు ఒక్కటి రావాలి కదా. ఓకే, ఆడియన్స్కి ఇప్పుడు ఆయన కూడా చేయాలని ఉందని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు బడ్జెట్స్ పెరిగిపోయాయి. ఒక మూవీ అంటే ఒకప్పుడు 28 డేస్లో అడవరాముడు తీశారు. 38 డేస్